నల్గొండ జిల్లాలో అధిక వడ్డీ ఆశ చూపి అమాయకుల నుంచి వందల కోట్లు వసూలు చేసిన బాలాజీ నాయక్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 36 ప్రామిసరీ నోట్లు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఇప్పటివరకు బాధితుల నుంచి 50 కోట్లు వసూలు చేసినట్లు తెలిసిందన్నారు. నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం పలుగుతండ వద్దిపట్లకు చెందిన బాలాజీ నాయక్ సాఫ్ట్వేర్ కంపెనీ వైన్స్ పలు కంపెనీల్లో షేర్లు ఉన్నట్లు స్థానిక ప్రజలను నమ్మించి వారికి 10 నుంచి 16 రూపాయలు వడ్డీ ఇస్తానని కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. త్వరలోనే గ్రామంలో ఫిర్యాదులు స్వీకరిస్తామని శరత్ చంద్ర తెలిపారు. 4 సంవత్సరాల నుంచి అధిక ఇంట్రెస్ట్ ప్రామిస్ చేసుకుంటూ జనాల నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. సుమారు 36 ప్రామిసరీ నోట్స్ మనము సీజ్ చేయడం జరిగింది. ఈ నోట్స్లో కూడా మనము చూస్తే దాని వెనుక 12%, 16%, 20% ఇంట్రెస్ట్ కూడా మనకి తెలుస్తున్నది. అదేవిధంగా ఒక 4 ఎస్యూవీ కార్స్ కూడా మనము ఐడెంటిఫై చేసినాము. అందులో ఒక 2 మనం ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. మిగతాది కూడా మనం తొందరగా సీజ్ చేస్తాము. అదేవిధంగా గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఇంకో నెక్స్ట్ కమింగ్ 1 వీక్ వరకు కూడా మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ హరీష్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో అక్కడ క్యాంప్ చేస్తాము. బాధితులు ఎవరున్నా కూడా కంపల్సరీగా మా పోలీస్ స్టేషన్కి వచ్చి మీ డీటెయిల్స్, ఆ లిస్ట్, మీ దగ్గర ఉన్న ప్రామిసరీ నోట్లు అన్ని కూడా మాకు సబ్మిట్ చేస్తేనే మాకు మొత్తంగా అవగాహన వచ్చి ఎవరు ఎంత డబ్బులు ఇస్తున్నారు, మొత్తం డబ్బులు ఎక్కడ పెట్టినాడు, ఏం చేసినాడు, ఇవన్నీ మాకు తెలిసే పరిస్థితి ఉంటుంది.